ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో లాస్ట్ ఓవర్కి ముందు తిలక్ వర్మని రిటైర్ హర్ట్ చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 23 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ బాల్స్ కనెక్ట్ కాకపోయేసరికి నిదానంగా జరిగింది. భారీ షాట్లు ఆడలేని తిలక్ వర్మ రిటైర్ హర్ట్గా వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ముంబై హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో నేనే తిలక్ను వెనక్కి రమ్మానని తెలియజేశాడు. తిలక్ సరిగా ఆడలేకపోయేసరికి వేరే బ్యాట్స్మెన్ని పంపించానని, అయితే మ్యాచ్లో ఇలాంటి సంఘటనలు సాధారణమే అని తనకు తాను సమర్థించుకున్నాడు. ఎన్నో మ్యాచ్ల్లో కీలక ఇన్నింగ్స్లాడి తన బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్లు గెలిపించిన తిలక్ వర్మను అలా చేయడం సరికాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ టీం ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మను అలా చేయడంతో అసహనానికి గురయ్యాడు. హెడ్ కోచ్ జయవర్ధనేతో వాగ్వాదానికి దిగాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.